సో గైస్, యూ కెన్ సీ ద వర్కింగ్ మోడ్ ఆఫ్ ద వీడియో. ఇప్పుడైతే మనం కనెక్షన్స్ చూసుకుందాం. ఫస్ట్ మన GPIO పిన్ని, గ్రౌండ్ పిన్ని షార్ట్ చేసేయాలి. ఇప్పుడు మనం చేస్తున్న మెథడ్ ప్రోగ్రామింగ్ కోసం, అంటే ESP32ని ఎలా ప్రోగ్రామ్ చేయాలనేది. సో దట్ ఇలా నీట్గా షార్ట్ చేసుకోవాలి రెండు పిన్స్. ఇది ఓన్లీ ప్రోగ్రామ్ చేసినప్పుడే షార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో జంప్ వైర్ తీసుకుందాం. మనకి ఏదైనా UART కన్వర్టర్ని మనం యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ ప్రాజెక్ట్లో TTL కన్వర్టర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఆర్డినో కూడా మీరు యూజ్ చేయొచ్చు, కావాలంటే ఆర్డినో యూనో కూడా యూజ్ చేయొచ్చు. ఇఫ్ మీకు ఆర్డినో యూనోతో ఎలా ప్రోగ్రామింగ్ చేయాలని కావాలనుకుంటే మీరు నాకు టెక్స్ట్ చేయండి, నేను ఆ సర్క్యూట్ డయాగ్రమ్ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, దెన్ నెక్స్ట్ రిసీవరింగ్ ట్రాన్స్మిటర్ పిన్ని కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి 5V పిన్ ఇంకా గ్రౌండ్ పిన్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్షన్స్ కరెక్ట్గా కనెక్ట్ చేయండి. ఏమైనా తప్పుగా కనెక్ట్ చేస్తే ESP32 క్యామ్ మాడ్యూల్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సర్క్యూట్ డయాగ్రామ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని చూసి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఓకే, ESP32 క్యామ్ కనెక్షన్స్ అయితే అయిపోయాయి. పిన్స్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి. వైస్ ఒక్కోసారి మీరు చెక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దట్ షార్ట్ చేసేసాను. నెక్స్ట్ ట్రాన్స్మిటింగ్ పిన్, రిసీవింగ్ పిన్, 5V గ్రౌండ్ పిన్. ఇప్పుడు మనం TTL కనెక్టర్కి అయితే కనెక్షన్స్ అయితే చేయాలి. సో చూసుకోండి పిన్స్ అయితే అక్కడ ఆల్రెడీ పిన్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తాడు, మనం సేమ్ పిన్ డిస్క్రిప్షన్ అయితే ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ అయితే చూసుకోండి గ్రౌండ్ పిన్ అయితే ఇచ్చేసాను. అక్కడ మనం చూసుకుంటే గ్రీన్ కలర్ ఇది గ్రౌండ్ పిన్. నెక్స్ట్ VCC, అదే మన 5V పిన్ VCC పిన్. మనం VCC పిన్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్మిటింగ్, రిసీవింగ్ పిన్స్, TX-RX పిన్స్. TX-RX పిన్స్ కూడా మనం కనెక్ట్ చేసుకున్నాం. చూసుకోండి ఇక్కడ దేని కనెక్ట్ చేసాం అనేది కరెక్ట్గా చూసుకొని అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ TX పిన్ RX పిన్కి, RX పిన్ TX పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ U0T UNR అని పిన్స్ ఉంటాయి. అది ఒకటి రిసీవింగ్ పిన్, ఇంకోటి ట్రాన్స్మిటింగ్ పిన్. సో దాన్ని చూసుకొని మనం అయితే TX-RX పిన్స్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. అంతే, ఇక్కడితో మనం ప్రోగ్రామింగ్కి బోర్డ్ని కనెక్ట్ చేసుకున్నట్టు. నెక్స్ట్ మనం దీనికైతే ప్రోగ్రామింగ్ అయితే చేసేద్దాం. సో దట్ దీనికైతే మనకి ఆర్డినో IDE సాఫ్ట్వేర్ అయితే ఉండాలి. సో ఫైనల్గా కనెక్షన్స్ అయితే ఇవి. సో గైస్, వీడియోని ఎవరైనా లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా కొత్త వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి నాకు కూడా కొంచెం బూస్టింగ్లో ఉంటుంది. ఇప్పటికైనా చాలా వీడియోస్ అయితే చేశాను, పెద్ద రెస్పాన్స్ అయితే లేదు. సో మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంకొన్ని వీడియోస్ చేయాలని ఉంటుంది. సో ఇంకా మంచి వీడియోస్ చేయాలంటే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ వీడియోస్ చేయాలో కామెంట్ ద్వారా చెప్పండి.
సో గైస్ కనెక్షన్స్ అయితే ఇవి. ఓకే, ఇప్పుడు మనైతే ప్రోగ్రామింగ్కి వెళ్ళిపోదాం. సో కమింగ్ టు ద మెయిన్ పార్ట్, ప్రోగ్రామింగే మెయిన్. సో ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కాపీ పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళండి, ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఇక్కడ ESP32 index.json ఫైల్ ఉంది కదా, ఇది కాపీ పేస్ట్ చేసుకోండి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే చేసేయండి. నెక్స్ట్ ఓకే. దెన్ నెక్స్ట్ స్కెచ్లోకి వెళ్ళండి, ఇంక్లూడ్ లైబ్రరీ. ఇందులో ఒక జిప్ ఫైల్ని అయితే ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది, అది 2 జిప్ ఫైల్స్. ఆ 2 జిప్ ఫైల్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీ డౌన్లోడ్స్లో async TCP మాస్టర్, EP async వెబ్ సర్వర్ మాస్టర్ అని 2 ఫైల్స్ ఉంటాయి, వాటిని అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకున్నాను, అందుకే నాకు అక్కడ ఇన్స్టాలేషన్ ఫెయిల్డ్ అని వచ్చింది. నెక్స్ట్ ఒక ఫైల్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇంక్లూడ్ లైబ్రరీ అండ్ జిప్ లైబ్రరీ. నెక్స్ట్ ESP async వెబ్ సర్వర్, అది కూడా మనం ఇంక్లూడ్ అయితే చేసుకోవాలి. సో టైప్ ఓకే. ఇది కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కనుక నాకు ఫెయిల్డ్ అయితే వచ్చింది. సో మన లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకో మెయిన్ స్టెప్ అయితే ఇక్కడ మనం చేయాల్సి అయితే ఉంటుంది. ఏంటంటే ఒక ఓకే, ఇప్పుడు ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని డాక్యుమెంట్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఆర్డినో అని ఉంటుంది, ఆర్డినో క్లిక్ చేసి దాని తర్వాత లైబ్రరీస్లోకి వెళ్ళండి. దాని తర్వాత ESP async వెబ్ సర్వర్. ఓకే, ESP async వెబ్ సర్వర్ని ట్యాప్ చేయండి. ఓకే తప్పు, బ్యాక్. ఓకే, ESP async వెబ్ సర్వర్, దీంట్లోకి వెళ్ళి SRCలోకి వెళ్ళండి. ఇక్కడ async వెబ్ సాకెట్ హెడర్ ఫైల్ ఉంటుంది, C++ సోర్స్ ఫైల్ కాదు, హెడర్ ఫైల్ చూసుకోండి. హెడర్ ఫైల్ని ఓపెన్ అయితే చేసుకోండి. మీరు నోట్ ప్యాడ్తో ఓపెన్ చేసుకుంటే ఎడిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో సోర్స్ ఫైల్ని హెడర్ ఫైల్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మ్యాక్స్ క్యూడ్ మెసేజెస్ 32 అని ఉంటుంది. నేను 1గా చేంజ్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇలా 32 అని ఉంటుంది, మీరు దాన్ని కట్ చేసేసి 1గా చేసుకోండి. సో మీకు వీడియో నీట్గా వస్తుందన్నమాట, ఫ్రేమ్స్. సో బ్యాక్ సేవ్ చేసిన తర్వాత బ్యాక్ చేసుకోండి. అండ్ దెన్ టూల్స్లోకి వెళ్ళండి. మనకి ఇప్పుడు బోర్డ్ మేనేజర్ అయితే కావాలి. సో దట్ గెట్ ఇన్ఫో కాదు, బోర్డ్లోకి వెళ్ళండి. బోర్డ్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ ESP32 అని టైప్ అయితే చేయండి. ESP32. ఓకే, ఇదే డౌన్లోడ్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత మనకైతే బోర్డ్లో చూడొచ్చు, మనకి ESP32 అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళి రోవర్ మాడ్యూల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అప్లోడ్ స్పీడ్ 115200. నెక్స్ట్ పార్టిషన్ స్కీమా, ఇది హ్యూజ్ యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, పార్టిషన్ స్కీమా. అండ్ అన్నీ సెట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఓకే, మన పోర్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ పోర్ట్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నామో ఆ పోర్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ దెన్ హిట్ అప్లోడ్. అంతే, ఈజీగా అప్లోడ్ అయితే అయిపోతుంది. మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ ఒకసారి సిస్టమ్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చేయండి, లేదంటే నాకు పింగ్ చేయండి, నేనైతే దాన్ని రిజాల్వ్ చేస్తాను. అండ్ దెన్ కనెక్షన్స్కి వస్తే చూసుకోవచ్చు, బేసిక్ కనెక్షన్స్ ఇవి. ఫస్ట్ అయితే నీ కిట్ని ఇలా ఇన్స్టాల్ చేసుకున్నాను చూడండి. మోటార్స్ని అయితే ఇలా ఇన్స్టాల్ చేసుకొని వాటి పాజిటివ్ టెర్మినల్స్ని ఒక పేరుగా, నెగిటివ్ టెర్మినల్స్ని ఒక పేరుగా అయితే కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఎలా అయితే కనెక్ట్ చేసుకుని అలాగే కనెక్ట్ చేసుకోండి. సో ఇది పాజిటివ్ టెర్మినల్ పేరు, ఇది నెగిటివ్ టెర్మినల్ పేరు. నెక్స్ట్
ఇటు సైడ్ కూడా చూద్దాం. ఇది కూడా సేమ్ క్రిస్ క్రాస్గా అయితే కనెక్ట్ చేసుకున్నాను నేను. మీరు కూడా అలాగనే కనెక్ట్ చేసుకొని చూడండి. అండ్ దాన్ని ఇప్పుడు అప్పటిదైతే ప్లేస్ చేసేస్తున్నాను. ప్యానల్ అయితే చూసుకోండి. ఓకే, ఇప్పుడైతే వైర్స్ని మనం పైకి తీసుకొచ్చేద్దాం. ఓకే, ఇందులో నుంచి తీసుకొద్దాం. గైస్, మర్చిపోకుండా అయితే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే మనం ఒక ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. లైక్ మీకు నచ్చిన ప్రాజెక్ట్ అయితే చెప్పండి. నేనైతే డిసైడ్ చేసుకోలేకపోతున్నాను ఏది చేయాలని. మీరైతే ఏ ప్రాజెక్ట్ అయితే చెప్తారో ఆ ప్రాజెక్ట్ అయితే మనం చేయడానికి అయితే ట్రై చేద్దాం. నేనైతే లారా మాడ్యూల్తో చేద్దాం అనుకుంటున్నాను. మీరైతే కింద కామెంట్లో అయితే చెప్పండి ఏ మాడ్యూల్తో చేయాలో. మ్యాక్సిమం ఆ మాడ్యూల్తో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో అయితే మీకు పెలిటర్ మాడ్యూల్తో అయితే వస్తుంది. ఓకే, అందులో అయితే నేను 2 పెలిటర్ మాడ్యూల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకటైతే బ్యాటరీతో యూజ్ చేస్తాను, ఇంకోటైతే SMPSతో. సో సూన్ ఆ వీడియో కూడా మీకైతే వస్తుంది. సో దట్ మోటార్ డ్రైవర్ అయితే తీసుకోండి, దానికి పాజిటివ్ టెర్మినల్స్. ఈ కనెక్షన్ కూడా నేను కనెక్షన్ డయాగ్రామ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్గా కనెక్షన్ డయాగ్రామ్ అయితే చేసేయండి. సో దట్ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్స్ పెట్టేశాను. సేమ్ యువతల వైపు కూడా అలాగే పెట్టేయండి, పాజిటివ్ టెర్మినల్స్, నెగిటివ్ టెర్మినల్స్. కొంచెం టైట్గా అయితే కనెక్షన్ చేసుకోండి, లేదంటే లూజ్ కనెక్షన్స్ ఉంటే పవర్ సప్లైకి సరిగ్గా జరగదు. అప్పుడు కొన్ని రన్ అయ్యి కొన్ని రన్ అవ్వకుండా ఉండిపోతాయి మోటార్స్. సో నీట్గా అయితే కనెక్షన్ చేసుకోండి. వీడియోస్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మన తెలుగు కమ్యూనిటీని కొంచెం పెంచుదాం. ఇంకా తెలుగులో ఇలాంటి వీడియోస్ ఎక్కువగా రావాలంటే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మోటార్ కనెక్షన్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ మనం పవర్ సోర్స్ని అయితే ఇద్దాం. సో ఇదైతే నేను ఇక్కడ 6 cells తీసుకున్నాను. ఓకే, 6 cells తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ చూసుకోండి. ఇక్కడ ఆ చివరిది ఈ చివరిది పాజిటివ్ టెర్మినల్స్ అయితే వస్తాయి. అందులో ఇక్కడ వచ్చే పాజిటివ్ టెర్మినల్ అయితే ఫస్ట్ది బ్యాటరీ అయితే వస్తుంది. నెక్స్ట్ పాజిటివ్ టెర్మినల్ అనేది మనకి ESP32ది, అదే మన 5 volt పిన్ అయితే ఇక్కడ వస్తుంది ఈ చివరన. సో దట్ కనెక్షన్స్ అయితే నీట్గా చేసుకోండి. సో కనెక్ట్ అయితే చేసేసుకున్నాను. సో గైస్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక పెయిర్ ఆఫ్ జంపర్ వైర్స్ అయితే తీసుకుంటాను. ఓకే, ఇక్కడ బ్యాటరీ అయితే రిమూవ్ చేసేయండి, లేదంటే పవర్ వెంటనే ఆన్ అయిపోద్ది కనుక అయితే తీస్తాను బ్యాటరీ. సో ఇక్కడ ఈ పెయిర్ ఆఫ్ జంపర్ వైర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో గ్రే కలర్ అనేది నెగిటివ్గా ఇచ్చేస్తున్నాను. మళ్ళీ తర్వాత తీసి పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి ముందుగానే నెగిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేసేస్తాను. మీరు కూడా అలానే కనెక్ట్ చేసేయండి. సో నెగిటివ్ టెర్మినల్కి అయితే ఇచ్చేసి కొంచెం టైట్ చేసుకుందాం. ఓకే ఓకే గైస్, ఇలా అయితే కనెక్ట్ అయితే చేసేసుకుందాం. ఓకే, పిన్ లూజ్ ఉంది. సో టైట్గా పిన్ అయితే పెట్టేసుకుంటాను. ఓకే, సరిపోద్ది గైస్. ఓకే, పిన్ అయితే లోనికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ టెర్మినల్ అయితే మనం కనెక్ట్ చేసుకుందాం. ఈ పాజిటివ్ టెర్మినల్ అనేది మన ESP32 క్యామ్ మాడ్యూల్కి వెళ్ళి 5 volt పిన్ది. ఓకే, ఇది కూడా ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకుందాం. సో ఇంతే గైస్, మనకి బ్యాటరీ కనెక్షన్ అయితే ఇచ్చేసాం. నెక్స్ట్ మాడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ESP32 క్యామ్ మాడ్యూల్, మనం క్యామ్ మాడ్యూల్ అయితే కనెక్ట్ చేసుకుందాం. ఓకే,
పిన్స్ అయితే కరెక్ట్గా చూసుకోండి. ఈ పిన్ డయాగ్రామ్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే పిన్ డయాగ్రామ్ చూసి కనెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ పిన్స్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్పేస్తాను. సో చూసుకోండి పిన్స్ అయితే కరెక్ట్గా. సో ఇప్పుడు పిన్స్ అయితే కనెక్ట్ చేసుకుందాం. పిన్స్ అయితే ఒకసారి కరెక్ట్గా చూసేసుకోండి. సో దట్ మనం ఫస్ట్ అయితే బోర్డ్కి పవర్ అయితే ఇచ్చేద్దాం. సో ఇక్కడ మనకి పాజిటివ్ పిన్, ఈ వైట్ పిన్ అనేది మనకి 5 వోల్ట్కి వెళ్తుంది. ఇది 5 వోల్ట్ పిన్. ఓకే, నెక్స్ట్ ఇది గ్రౌండ్ పిన్. మనం ఎక్కడైతే పవర్ అయితే ఇచ్చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడైతే మనకి డ్రైవర్ నుంచి పిన్స్ ESP32 మాడ్యూల్స్కి అయితే కనెక్ట్ చేసేసుకుందాం. నేనైతే ఒక 4 జంపర్ వైర్స్ అయితే ఇలా తీసుకున్నాను. చూసుకోండి, ఇక్కడ నుంచి అయితే ఈ పిన్స్ కనెక్ట్ చేయడం చాలా ఈజీ. 4 జంపర్ వైర్స్ యాక్సిస్గా కనెక్ట్ చేసేయండి. చేంజ్ చేయకుండా ఫస్ట్ పిన్ అయితే మనకి ENA పిన్, తర్వాత IN1, తర్వాత IN2, తర్వాత IN3. సో ఇక్కడైతే ఈ పిన్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ IN4 కూడా ఇచ్చుకోవాలి. సో గైస్, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ENB పిన్ని ENA పిన్ని షార్ట్ చేస్తున్నాను. సో మీరు ఎలా అయినా షార్ట్ చేయొచ్చు, లేదా నేను పిన్ డయాగ్రామ్లో చూపిస్తాను. సో ఇచ్చినట్టు కూడా అలా కూడా మీరు అయితే షార్ట్ అయితే చేయొచ్చు. సో నేనైతే ఇలా షార్ట్ చేసుకున్నాను, ఈజీగా ఉంటుందని. సో ఇక్కడ ఇంకేం లేదు గైస్, ఈజీగా ఇక్కడ గ్రౌండ్ పిన్ తర్వాత ఉన్న IO12 పిన్, IO13, IO15, IO14, IO2, IO4 ఈ పిన్స్ని అయితే ఇక్కడ ఇలా కనెక్ట్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ సీక్వెన్స్ వరుసగా కనెక్ట్ చేసేసుకోవడమే. ఈజీగా అయితే కనెక్ట్ చేసుకుంటాను. నేను అయితే ఈజీగా కనెక్ట్ చేసేసుకున్నాను. మీరు కూడా ఈజీగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. పిన్ డయాగ్రామ్ చూసి ఇంకా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ పిన్ IO4 పిన్. ఓకే, పిన్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. చూడండి, సో మనకి పిన్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఏమైనా లూజ్ కాంటాక్ట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా పిన్ ఎర్రర్స్ ఉన్నా సరే, అంటే ఒకదానికొకటి కనెక్ట్ చేసినా సరే మీకు ఇబ్బంది అయితే ఖచ్చితంగా అవుతుంది. సో దట్ పిన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ క్యామ్ మాడ్యూల్ నీట్గా నిలబడడం కోసం ఒక టేప్ అయితే వేస్తాను. అంటే టై ఇంకేం చేయలేదు, జస్ట్ కనెక్షన్స్ అయితే చేసి అలా ప్లేస్ చేసేసాను గైస్. సో మీరైతే నీట్గా ఉండడానికి టై అయితే చేసుకోండి. సో వైర్స్ అన్నీ పెట్టుకుందాం ఒక దగ్గర, లేదంటే వైర్స్ చుట్టేసుకుంటే. సో ఇప్పుడైతే నేను పవర్ అయితే ఆన్ చేస్తాను. చూడండి, మన బ్యాటరీ పెట్టగానే అది ఆన్ అయితే అవుతుంది. సో గైస్ చూసుకోవచ్చు, మన మాడ్యూల్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఈ ESP32 క్యామ్ని మన మొబైల్తో కనెక్ట్ అయితే చేసుకుందాం. సో ఇది ఒక వైఫై మాడ్యూల్ కనుక మనం వైఫైతో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మై వైఫై కార్ అని వచ్చింది. నేనైతే ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాను. దీని పాస్వర్డ్ అయితే 12345678 గైస్. సో ఈజీ. సో పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి, 12345678. మీ ప్రోగ్రామింగ్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది, చూసుకోండి. సో కనెక్ట్ అయితే అయిపోయింది మై వైఫై కార్. సో ఇప్పుడు మనమైతే దీన్ని రన్ చేయాలి. రన్ చేయడానికి మనకు ఒక IP అడ్రస్ అయితే కావాలి. మనం దీన్ని క్రోమ్లో అయితే ఓపెన్ చేసుకుంటాం. సింపుల్గా అయితే క్రోమ్ ట్యాబ్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ చూడండి 192.168.4.1 ఇది మన ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ టైప్ చేయగానే చూడండి, నేనైతే టైప్ చేసి చూపిస్తాను. సో ఇది ఈ ఐపీ అడ్రస్. సో ఇలా రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్ చేసుకున్న వెంటనే అది దీనికైతే కనెక్ట్ అయిపోతుంది. మనమైతే ఈ కార్ని మన మొబైల్తో అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎలా యాక్సెస్ చేయాలనేది కూడా ఇప్పుడు మీకు ఈజీగా చూపిస్తాను. సో కనెక్ట్ చేస్తున్నాను గైస్. ఓకే, ఇలా అయితే ఐపీ అడ్రస్ అయితే టైప్ చేసుకోండి 192.168.4.1. కనెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ హిట్ ఎంటర్. చూడొచ్చు మనకైతే లైవ్గా కెమెరా అనేది రికార్డింగ్ అయితే చూపిస్తుంది. సో ఇదంతా లైవ్ కెమెరా రికార్డింగ్. సో దీని ఒకసారి అయితే నేను రన్ చేసి అయితే మీకు చూపించేస్తాను. చూడండి. ఓకే, చూడండి ఈ టూల్ అయితే నేను చూపిస్తున్నాను కెమెరా ముందు. మనం చూసుకోవచ్చు, మనకి లైవ్లో ఈ టూల్ అయితే చూపిస్తుంది. చూడండి మనకి ఫ్రేమ్స్ కూడా చాలా అక్యురేట్గా వస్తున్నాయి. క్వాలిటీ కూడా పర్వాలేదు. లేదు కావాలంటే మనం ఇంతకంటే మంచి లెన్స్ అయితే యూజ్ చేయొచ్చు. దీనికైతే వైడ్ లెన్స్ అయితే ఉంటాయి. సో లాంగ్ లెన్స్ కూడా మనం అయితే యూజ్ చేయొచ్చు. సో దట్ గైస్ చూడండి మనకి లైవ్ రికార్డింగ్ అయితే చాలా నీట్గా ఇస్తుంది. సో ఇక్కడ నుంచి మనం దీని లైట్ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను చీకట్లో వెళ్తున్నప్పుడు గట్టా దీన్ని రన్ చేసినప్పుడు మనకి వీడియో క్వాలిటీ బాగా రావాలంటే లైట్ యూజ్ చేసుకోండి. లైట్ యూజ్ చేస్తే చాలా మంచి వీడియో క్వాలిటీ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ చెక్ అయితే చేశాను. సో దట్ ఇక్కడ నుంచి మనం లైట్ అయితే చూడొచ్చు. చూడండి చాలా ఎక్యురేట్గా ఉంది. అంటే డిలే ఏం లేదు, అంత జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ అంత డిలే వస్తుంది, కానీ మరీ అంత డిలే అయితే ఏం కాదు. సో చెక్ చేసుకోవచ్చు. చూడండి పర్ఫార్మెన్స్, ఫ్రంట్ వీల్, బ్యాక్, సో సైడ్, లెఫ్ట్ సైడ్. కొన్నిసార్లు అయితే కనెక్షన్ ఇంటరప్ట్ అయితే అవుతుంది. అలాంటప్పుడు జస్ట్ రిఫ్రెష్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో కొంచెం మంచి డివైస్ యూస్ చేస్తే ఇంకొంచెం మంచిగా కనెక్షన్ ఉంటుంది. నేను నా ఓల్డ్ ట్యాబ్ యూస్ చేస్తున్నా కనుక కొంచెం ఇంటరప్షన్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు గైస్, అయితే టెస్ట్ చేసి చూపిస్తున్నాను ఎంత నీట్గా అయితే వర్కింగ్ అవుతుంది అయితే మీరు చూడొచ్చు. టర్నింగ్ కానీ, బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్ సైడ్ కానీ రావడం కానీ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. సో ఇదే కెమెరా మోడల్తో ఒక స్పై క్యామ్ ఎలా తయారు చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో ఈ వీడియో అయితే మంచి రీచ్ వస్తే నెక్స్ట్ కొన్ని వీడియోస్ అయితే నేను కొంచెం వేగంగా చేసి అయితే పెడతాను. సో ఈ వీడియోలో మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అయితే అవుతుంది. సో మీకు తెలుసు కదా ఈ వీడియో చేయాలంటే చాలా ఖర్చు అయితే అవుతుంది. అందరిలాగా అంటే ఇంటర్నెట్ నుంచి తీసి ఒక స్క్రిప్ట్ చెప్పడం, రాయడం గట్ట అయితే కాదు. సో దీనికైతే నేను మాడ్యూల్స్ అయితే కొనాలి, అవి అసెంబుల్ చేయాలి, ఒకవేళ ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాలి. సో నా కష్టం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.